వెల్కమ్ బ్యాక్ మేఘనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మైసూర్ దగ్గర ఉండే గౌడ్గేరే టెంపుల్కి పోదాము అనేసి గౌడ్గేరే చాముండేశ్వరి టెంపుల్కి బయలుదేరాము. మార్నింగ్ 6 o'clock అయ్యింది. నేను నా తమ్ముడు ఇద్దరు ఇంకా టూ వీలర్లో పోదామని తొందరగా రెడీ అయినాము. నా కొడుకు ఇంకా నిద్రపోయింది. ఇంకా వాళ్ళు వేసేటట్టుకి మేము వెళ్ళిపోదామనేసి నేను నా తమ్ముడు ఇద్దరు జర్నీ స్టార్ట్ చేసేసినాము. ఇంకా అక్కడ గౌడ్గిరికి ఇంకా కొంచెం దగ్గర ఉన్నట్లు అక్కడ డ్యామ్ వస్తుంది. అక్కడ నా తమ్ముడు దిగే అక్కడ ఏమైనా ఓపెన్ చేసినారా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుందామని అక్కడ గేట్ అంతా క్లోజ్ చేసిండు, ఓపెన్ ఏమి ఉండలేదు. ఇంకా అలాగే ఆడ 2 photos అట్లా బయటనే తీసుకొని ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అయితే వ్యూస్ సూపర్ అంటే సూపర్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఆ పక్కన ఈ పక్కన ఫుల్ ఏమంటారు టెంకాయ తోట, అన్నీ అవే ఉన్నాయి తోటలు. ఎంత బాగుందంటే ఫుల్ నేచర్ లవ్ ఎవరు చేస్తారో వాళ్ళు వచ్చిస్తే రోడ్డు చాలా బాగుంటుంది. ఇంకా తొందరగానే మేము ఇంకా చాముండేశ్వరి గౌడగిరికి రీచ్ అయినాము. ఇంకా చూడొచ్చు మార్నింగ్ అంతా క్రౌడ్ లేదు. మేము వచ్చినాక ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఆషాఢ మాసంలో అంటేనే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా అమ్మవారి టెంపుల్లో అన్నీ. నేను పోవల్లా వస్తానమ్మా అని మనసులో అనుకొని ఉంటుంది. ఎట్లా తల్లి నన్ను ఎక్కడో ఉండేదాన్ని రప్పించుకొని అంతా తల్లి దయ వల్ల పోయి దర్శనం చేసుకొని వచ్చినాం. ఇంకా క్యూలో పోయినాం అనుకో, మీరు ధర్మస్థలంలో ఎవరికైనా పోయి చూసిండే వాళ్ళకి ఐడియా ఉంటుంది అక్కడ క్యూ సిస్టమ్ ఎట్లుందో. ఇక్కడ ఫుల్ క్యూ మీరు చూడొచ్చు, వీడియోలో చూడండి. ఇవన్నీ క్యూ. మేము మార్నింగ్ పోయినాం కాబట్టి రష్ తక్కువ ఉండే, మనకి అంత క్యూ లైన్ ఉండే. ఇంకా నేను నా తమ్ముడు క్యూలో నిల్చుకొని, వాడు ఫస్ట్ టైం ఇట్లా క్యూలో నిల్చుకొని ఎడన టెంపుల్ కూడా ఎక్కడికే రాడు ఫ్యామిలీ జೊತೆకి. ఈరోజు నన్ను పిలుచుకొచ్చింది గొప్పవాడు. అలాగే ఎట్లా అంత అమ్మవారి దయ వల్ల ఇంకా దర్శనం అంతా బాగా అయిపోయా. ఇక్కడ ఒక పద్ధతి ఉంది, ఏమంటే ఈ అమ్మవారు ఈ టెంపుల్కి వచ్చినారా ఎవరే కానీ మనసులో ఏమన్నా అనుకొని ఈ టెంకాయ తీసుకొని అమ్మవారికి ఇదంతా వచ్చిండే భక్తులన్నీ కట్టిండే టెంకాయస్ చూడొచ్చు మీరు వీడియోలో. ఎంతమంది కట్టినారంటే వచ్చిండే. ఈ టెంకాయ వచ్చేసి ఇక్కడే అమ్మవారి టెంపుల్లో దొరుకుతుంది. 50 rupees అవుతుంది. టోకన్ ఇప్పించుకొని అక్కడ పోయి మేము తీసుకొచ్చుకొని మేము మనసులో ఏమన్నా కోరుకొని ఇంకా టెంగినకాయ కట్టాలని పద్ధతి ఇక్కడ. అది చాలా మందికి నెరవేరింది కోరిక. ఫిల్మ్ యాక్ట్రెస్, సీరియల్ యాక్ట్రెస్ ఆల్మోస్ట్ ఇక్కడికి విజిట్ ఇస్తా అన్నారు. ఎవరైతే మీరు ఇంకా ఈ టెంపుల్ చూడలేదు, నేను ఈ వీడియో ముఖాంతరము చూసుకొని రావచ్చు. అడ్రస్ లాస్ట్కి చెప్తాను నేను. చూడొచ్చు ఎంతమంది కట్టినారు అంతా. ఇది ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది ఒక తోటలో ఉండేది, ఊర్లో కూడా కాదు. గౌడగిరి అనేది తోటలో ఉండేది. ఇది ఎంత బాగుందంటే అంత బాగుండే ఇది. ఇంకా అంత దర్శనం అంతా అయ్యించి ఈడ ఆర్చ్ దగ్గర వచ్చినాము, అమ్మవారి టెంపుల్ ఇక్కడ. అక్కడి నుంచి ఇంకంత ఫోటోలు అన్నీ తీసుకొని అమ్మవారి దర్శనం అంతా చేసుకొని అంతా మీరు చూడొచ్చు ఎంత బాగున్నారు. ఇంకా నేను కూడా టెంకాయ తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి నేను మనసులో సంకల్పం చేసుకొని అక్కడ ఇక్కడ బసవేశ్వరది ఇది ఉంది సమాధి, చూడొచ్చు మీరు. అక్కడ ప్లేస్ ఉండే కట్టడానికి అసలు ప్లేస్ లేదు, అక్కడ కట్టేసిన నేను. ప్రదక్షిణం వేయాలా అని ఇంకా నేను కట్టేసిన తర్వాత ప్రదక్షిణం అంతా చేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా నా తమ్ముడు ఇంకా ఇంతమంది వచ్చినారక్క, చాలా ఇది ఒక తోటలో ఒక క్షేత్రమే అయిపోయింది అంట అన్నారు. ఎందుకంటే అంత నమ్మకం ఉంది. ఈడ ఏమైనా మనసులో కోరుకొని ఈడ వచ్చి టెంకాయ కట్టిండే వాళ్ళందరికీ వాళ్ళు కోరుకునేంత నెరవేరింది. ఎవరికైనా కావాలంటే ఇది వచ్చేసి రామ్నగర్ జిల్లా చన్నపట్న తాలూకులో ఉండే ఇది గౌడగిరి అనేది. ఇది తోటలో ఉంది. మా బస్సు మన చన్నపట్నం నుంచి 7 o'clock బస్సు కూడా ఉంది మార్నింగ్. ಮತ್ತು ఈవినింగ్ ఏం లేదు. అక్కడ టెంపుల్ దగ్గర పోయిన తర్వాత అక్కడే టెంపుల్లో ఉండేవాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. బస్సు ఏ ఊరికి ఏ టైంకి పోతాయి అనేది అన్నీ అనౌన్స్మెంట్ చేసి చెప్తారు. ఇంకా చూడొచ్చు మీరు ఎంత బాగుంది అసలు అమ్మవారు. నాకైతే
అక్కడ దూరం నుంచి చూసే కింద దగ్గర పోయినాం అనుకో మాకు అట్లే కళ్ళకి ఎట్లుంటుందంటే అట్లుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైపోయా. ఇంకా మా ఛానల్ని మాత్రం ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ లైక్ అండ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ లాగ్ చేయొచ్చు. అలాగే ఇది అక్కడ భోజనం అరేంజ్మెంట్ కూడా ప్రసాదం కూడా ఉంటుంది. మార్నింగ్ వచ్చేసినాము, ఇంకా ప్రసాదం అంతా తినేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చి ఇంకా టైం అయిపోయింది అనేసి తొందరగా అన్ని వీడియోలు ఫొటోస్ అమ్మవారి దర్శనము ఏమేమి ఉండే అవన్నీ ఇదంతా చేసేసుకొని ఇంకా బయలుదేరాము. ఈ వీడియో మీకైతే నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో నేను మంచి మంచి వీడియోస్, అలాగే నేను శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాను. ఎవరికి నేను వీడియోలో అప్లోడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే గిన నేను ఆ శారీ కావాలో ఇది చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను శారీ వీడియో చేస్తాను. ఏమైనా నచ్చితే గిన ఎవరైనా వాట్సాప్ నంబర్కి మీరు సెండ్ చేయొచ్చు. మోర్ కలెక్షన్ అనేది సెండ్ చేస్తాను నేను. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే గిన్న అలా సబ్స్క్రైబ్ చేసేది మర్చిపో, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.